భక్తుడిని కాపాడటానికి రూపం మార్చిన దేవుడు. హిరణ్యకశిపుడు అనే మహారాక్షస రాజు ఉండేవాడు. అతను దేవుణ్ణి నమ్మడు, కానీ అతని కొడుకు ఎల్లప్పుడూ నారాయణుడు సర్వత్రా ఉన్నాడు అని జపించేవాడు. ఒకరోజు హిరణ్యకశిపుడు అడిగాడు, నీ విష్ణువు ఎక్కడున్నాడు? ప్రహ్లాదుడు శాంతంగా అన్నాడు, అయ్యా, ఆయన ప్రతి చోటా ఉన్నాడు, ఈ స్తంభంలో కూడా ఉన్నాడు. అప్పుడు కోపంతో హిరణ్యకశిపుడు ఆ స్తంభాన్ని కొట్టాడు. అప్పుడే భయంకరమైన రూపంలో నరసింహుడుగా రూపం మార్చుకొని ఆ స్తంభం నుంచి వచ్చాడు. అలా నరసింహుడు హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. ఆ రూపం భక్తుడిని కాపాడింది. ఇదే మనకు చెప్పే నిజం. దేవుడు ఆలయంలో కాదు, భక్తుడి నమ్మకంలో ఉంటాడు. నిజమైన భక్తి ఉంటే దేవుడు తప్పక వస్తాడు. ఇలా భక్తుణ్ణి కాపాడటానికి దేవుడు రూపాలు మార్చి వస్తాడు. ఇలాంటి భక్తి కథల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.